ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవల్లి భక్తి ప్రేక్షకులందరూ కూడాను నా నమస్సుమాంజలి. సెప్టెంబర్ నెల సింహరాశి వారికి ఎలా ఉంటుంది, ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ గ్రహాలు వీరికి అనుగ్రహంగా ఉన్నాయి, వీరు ఏ ఏ రోజులు వీరికి శుభదినములు, అవన్నీ కూడా మనము ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి నెలలో అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. ఆదాయం చాలా బ్రహ్మాండంగా ఉందనే చెప్పాలి. ధైర్యంగా ముందుకు మీరు ఏ పని చేపట్టినా కానీ ముందుకు వెళ్ళడానికి ఈ మాసం మీకు చాలా సరియగు మాసం అని చెప్పొచ్చు. పైగా పట్టుదలతో కార్యాలు సాధిస్తారు. మనోధైర్యం వచ్చుట వల్ల పనుల్లో ముందంజ వేస్తారు. దైవ సంబంధ కార్యాలలో మీరు పాల్గొంటారు. ఈ మాసంలో ఆశించిన రుణాలు లభిస్తాయి. మీరు పెట్టుబడులు కానీ లేదా మీకు ఇచ్చిన బాకీలు కానీ మీరు ఎవరికి దగ్గర తీసుకున్న అప్పులు ఇచ్చేయచ్చు. మీ దగ్గర ఎవరైనా తీసుకొని ఉంటే ఆ డబ్బులు త్వరగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ రెండిటికి కూడాను ఈ మాసం మీకు సరియగు మాసం. అంతేకాకుండా శరీర ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతుంది. 10వ తేదీ వరకు తలపెట్టిన ప్రయత్నములు అతి కష్టం మీద విజయవంతం అవుతాయి. 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం అనే చెప్పాలి. కొన్ని సమస్యలకు మధ్య వర్తిత్వం ఫలించును. మీరు ఎవరినైనా మధ్యలో తీసుకొచ్చి మాట్లాడిస్తే మీకు ఏదైనా వ్యాపారంలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. శుభవార్తలు వింటారు. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వారికి అయితే ఇది సరియైన సమయము. వ్యాపారులకు ఈ నెల చాలా అనుకూలముగా ఉంటుంది. వాహన లేదా స్థిరాస్తులు క్రయ విక్రయాలు చేసుకోగలుగుతారు. వాహనాలు కొనాలి అనుకున్న వారికి ఈ నెల సరైన నెల. అంతేకాకుండా ఇల్లు, స్థలాలు, పొలాలు అలాంటివి ఎవరైనా కొనాలి అనుకున్న వారికి కూడాను ఈ నెల సెప్టెంబర్ నెల వీరికి శుభదాయకమని చెప్పాలి. ఈ మాసంలో 7వ తేదీ మరియు 25, 30వ తేదీలు వీరు అనుకూలమైన తేదీలు కావు. వీరికి మంచిది కాదు. ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉంటూ ఏదైనా కొత్త పని చేసేటప్పుడు మాత్రం ఈ 3 రోజులను స్కిప్ చేసి మీరు ముందుకు వెళితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదా ఆ రోజు ఏదైనా తల వంచి ఖచ్చితంగా పని చేయవలసి వస్తే మాత్రం ఆ రోజును ఏదో ఒక విధంగా మీరు కట్ చేయడానికి చూడండి. లేదా తగు ఇబ్బంది పడే అవకాశాలు కూడా మీకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి 7, 25, 30వ తారీఖులు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి సింహరాశి వారు ఈ 3 రోజులు. అదేవిధంగా కెరీర్ పరంగా ఈ నెల మీకు సానుకూలంగా ఉంటుంది. బృహస్పతి 10వ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల మీరు మంచి స్థితిలో ఉంటారు. మీరు మీ అనుభవాన్ని ఉపయోగించి అంకిత భావంతో అన్ని పనులను చక్కగా పూర్తి చేస్తారు. దానివల్ల ఉద్యోగం చేసే కార్యాలయాల్లో మీకు మీపై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. తగిన ఫలితాలను పొందుతారు. మీ ఇమేజ్ కూడా పెరుగుతుంది. డెవలప్మెంట్ పరంగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు 100 మందిలో ఒకరిగాను 1000 మందిలో అయినా సరే ఒకరిగాను ఉంటూ మీ కీర్తి కిరీటముగా పెరుగుతుంది ఈ నెల. మీరు ఎప్పుడూ ఉండే సాధారణ జీవితం కంటే ఈ మాసం కాస్త ఉన్నత స్థితి చేరుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా విద్యార్థుల విషయానికే వస్తే విద్యార్థులకు కుజుడు ఈ నెలలో 11వ ఇంట్లో కూర్చొని మీ 5వ ఇంటిని చూస్తాడు. కాబట్టి ఇది మీకు మీ చదువుకు అవసరమైన శక్తిని అందిస్తుంది. మీరు మీ ఏకాగ్రతను చదువుపైన ఉంచడానికి ప్రయత్నం చేయాలి విద్యార్థులు. మీరు ఇలా చేస్తే మీ విద్య అంతరాయం లేకుండా కొనసాగుతుంది. విద్యకు ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం అంతా కూడాను 10వ ఇంట్లో ఉన్నాడు. తద్వారా క్యాంపస్ ఇంటర్వ్యూలు కానీ లేదా ఉద్యోగాలు పొందడానికి మీరు చేసే ప్రయత్నాలను కానీ అవన్నీ కూడాను సదా అవకాశాలు మీకు వస్తాయి. ఆ అవకాశాలను మీరు అందిపుచ్చుకోవాలి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ నెల కుటుంబానికి సంబంధించింది అనుకూలంగా ఉన్నవాడు శుక్రుడు కేతువులతో కలిసి మాస ప్రారంభంలో 2వ ఇంట్లో ఉంటాడు. కుటుంబంలో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అందరి ఆదరాభిమానాలు ఎక్కువగా మీరు చొరవపడతారు. అందరి ఆదరాభిమానాల వలన మీరు పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళతారు. ఆ ఫంక్షన్లో మీరే ప్రధాన గెస్టు లాగా కూడా ఉంటారు. ఈ మాసమంతా కూడాను సింహరాశికి ఒక యోగం అనే చెప్పొచ్చు. కుజుడు 11వ ఇంట్లో కూర్చొని మీ 2వ ఇంటిని చూస్తున్నాడు. కాబట్టి ఇంట్లో ఉన్నవారు డబ్బు కోసం కష్టపడవలసిన అవసరం లేదు. డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేవు.
మరియు ఇంటి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ధనానికి సంబంధించిన భయములు కానీ ఏదైనా ఈ మాసం ఎలా ఉంటుంది ఏమిటని భయపడవలసిన అవసరం లేదు ఈ సింహరాశి వారికి. 5, 6 తేదీలలో వివాహ ప్రయత్నాలు అనుకూలమవుతాయి. ఏదైనా మీరు వివాహాలు ప్రయత్నం చేయాలి, సంబంధం కుదరడం లేదు అని అనుకున్న వారికి ఈ 5, 6 రోజులు చాలా విశేషము. కాబట్టి ఈ రోజుల్లో మీరు ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం అవుతుంది మీకు. అంతేకాకుండా మీ ఆర్థిక స్థితిని పరిశీలిస్తే ఈ నెల ప్రారంభంలో బుధుడు మీ 12వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఇది మీ ఖర్చులను పెంచుతుంది. అయితే సెప్టెంబర్ 4 నుండి అతను మీ మొదటి ఇంటికి వెళ్తాడు. కాబట్టి మరియు సెప్టెంబర్ 23 నుండి అతను మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. మొత్తం మీద ధన ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది సింహరాశి వారికి. ఎలాంటి ఆలోచనలు అవసరం లేదు. మీరు కొత్త పనులు ప్రారంభం చేయవచ్చు, పెట్టుబడులు తెచ్చుకోవచ్చు, కొత్తగా పెట్టుబడులు పెట్టవచ్చు. వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేయడానికి మీకు అనుకూలముగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచిస్తే ఈ నెల ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. కానీ 8వ ఇంట్లో రాహువు స్థానం కారణంగా మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. ప్రయాణాల వల్ల విపరీతమైన అలసట పొందుతారు మరియు శారీరక బాధలు కూడా కలుగుతాయి. 2వ ఇంట్లో కేతువు మరియు 8వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల మీకు ఫుడ్ పాయిజన్ సంబంధించింది కానీ లేదా శరీరానికి సంబంధించిన ఇబ్బంది పెట్టే అంటే కడుపుకు సంబంధించిన పని ఏదైనా ఇబ్బంది పెట్టే కారణాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా క్షేత్రాలకు కానీ లేదా ఎక్కడికైనా క్యాంపులకు వెళ్ళినప్పుడు ఆరోగ్యపరంగా ఆరోగ్యం విషయంలో మరియు మీరు తినే ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతిరోజు రాగి పాత్రలో సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి. దానివలన ఏదైనా ఆరోగ్యంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వీలైతే రాహుకేతువుల పూజ చేయించుకోండి. తద్వారా రాహుకేతుల వలన కూడా కాస్త గ్రహ బలం మీకు పెరుగుతుంది. తద్వారా మీకు ఉన్నత స్థితి కూడా చేరుతుంది. మంగళవారం రోజున రాహుకు అర్చన చేయించండి. 18 సార్లు ప్రదక్షిణ చేసి మినుములు దానం చేయండి బ్రాహ్మణులకు. తద్వారా రాహు సంబంధించిన బాధలు ఏదైనా ఉంటే ఇంటిలో ఏదైనా ఈతి బాధలు చిన్న చిన్న ఈతి బాధలు ఉంటాయి కదా, అలాంటి బాధలు కూడా తొలగిపోతాయి. ఈ రాశులన్నీ కూడాను ఈ రాశి ఫలాలన్నీ కూడాను గోచారరీత్యా అన్ని నక్షత్రాల వారికి వర్తించే విధంగా ఫలితాలు చెప్పాం. కానీ పుట్టిన తేదీ ప్రకారంగా జాతక చక్ర ప్రకారంగా ఏమైనా దోషాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. మీరు అనుకునేవారు స్క్రీన్ మీద ఉన్న నంబర్ని సంప్రదించగలరు. వాటి పరిహారాలు చేసుకోండి. సంపూర్ణ గ్రహాల అనుగ్రహం పొంది అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.